ఏం చూస్తున్నావు? వెళ్ళి పనిచేసుకో. అయ్యో అడ్డడ్డడ్డడ్డడ్డ అబ్బా ఓ అబ్బా ఇదేమి నిప్పురా నాయనా. ఇలా పట్టి పిండేస్తుందిరా బాబు. అబ్బా అడుగు తీసి అడుగేసే లోపు ఎక్కడో పిడుగు పడుతున్న ఫీలింగు. అమ్మా చల్లగా ఏదైనా తీసి సమ్మగా ఉంటది. భగవంతుడా అబ్బా అమ్మా. ఏమండి ఏంటి అలా ఉంగారు? అసహ్యంగా ఉంది. పైకి లేవండి. ఒసే పద్మం, అలా నిలబడాలని నాకు ఉందే, కానీ బాడీ సహకరించట్లేదే. ఏమైంది? నడువేమైనా పట్టేసిందా? కాదు, ఇది చెప్పుకోలేని చోట ఉడుంపట్టు పట్టేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే ఏంటి? అర్థం కాలేదు. వివరంగా చెప్పండి. ఈ సమస్య గురించి ప్రపంచంలో ఎవ్వడు వివరంగా చెప్పుకోలేడు. వదిలేసేయి. పోనీ ఒక్క ముక్కలో చెప్పండి. సరే, ఫైల్స్. ఏంటి ఫైల్సా? అంటే పక్కింటి సుబ్బారావు గారు ఫైల్స్ కనపడట్లేదన్నారు. ఆ ఫైల్స్ మీరు తీసుకున్నారు. అబ్బా ఏమే, ఏ మనిషివే నువ్వు? ఫైల్స్ కాదే, ఫైల్స్. పాకి తేడా తెలిపోతే ఎలాగే నీకు? ఫైల్స్ తెలుసు గాని ఫైల్స్ ఏంటి? తెలీదా? నీకు తెలీదా? అయ్యా శ్రీశైలం మల్లన్న, తిరుమల వెంకన్న, ఫైల్స్ గురించి మా పద్మంకి తెలీదంట. ఆ సమస్య ఏదో దీనికి దీని అమ్మకు కూడా వచ్చేలా చూడు స్వామి. అప్పుడు ఇద్దరు ఎదురుగా కూర్చుని బాధపడుతుంటారు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఫైల్స్ అంటే ఏంటో. వివరంగా చెప్పకపోతే ఇలాగే ఉంటుంది. ఓ 4 ముక్కల్లో అర్థమయ్యేలా చెప్పండి. సరే ఇలా రావే, నేను నిలబడలేను, ఒంగు. అదా ఫైల్స్ అంటే? ఆ సమస్య నాకు మా అమ్మకి రావాలని దేవుణ్ణి మొక్కుకుంటారా? మిమ్మల్ని నీకొచ్చిన వరకు నాకు రావాలి. చంపేస్తాను మిమ్మల్ని. ఆలోచన వద్దే అమ్మా. చిచ్చి, ఏమే చచ్చిపోతాను నేను. ఏమే ఈ సమస్య ఎదురు పరిష్కారం ఉంటే చూడవే. సరే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏమే పద్మం, నేనున్న పరిస్థితి ఏంటే, నువ్వు పిలవడం ఏంటే? నేను రాలేనే. సరే ఆటో తీసుకొస్తాను, వెళ్దాం పదండి. ఓ ఆటోలో కూర్చోవాలి కదా, నేను కూర్చోలేనే. భూగోళం బద్దలైపోతుంది ఇక్కడ. మరిప్పుడు ఎలా? మీరు ఇలాగే ఉంటే రేపు ఊళ్ళో వాళ్ళంతా నన్ను పైల్స్ వెంకట్రావు పెళ్ళాం అంటుంటే నా పరిస్థితి ఏంటి? ఏమే నా బాధ అర్థం చేసుకోకుండా నీ గురించి ఆలోచిస్తావేంటే? నా పరిస్థితి ఆలోచించవే. ఏదో రకంగా డాక్టర్ని తీసుకొచ్చేయి. తీసుకొస్తాను. తొందరగా. బాబాయ్,
శ్రీను ఎక్కడున్నాడు? అదిగో ఆ ధరణ ఉన్నాడమ్మా. ఆ, సరే బాబాయ్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. ఈ కోతులు ఎవరో తెలుసు కదా, నా ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక టెస్ట్. మేం తాగుతున్న ఆ బ్లాక్ బాటిల్ బ్రాండ్ ఏంటో తెలుసుకుంటే ఆ బాటిల్ మీ సొంతం అవుతుంది. ఆ, చల్లగా ఏదైనా పెడితే అప్పుడు సమ్మగా ఉంటది. ఆ, అబ్బా అమ్మా 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 ఆ, అమ్మా, ఆ. ఏంటి వెంకట్రావు, ఎందుకలా బెండ్ అయిపోయావు? ఆ, అన్నయ్య చైర్ ఏమన్నా వేయమంటారా? వద్దమ్మా వద్దు, నేను కూర్చోలేను. నాకు ఇలాగే బాగుంది. ఏమైందన్నయ్య అలా వంగి వంగి దండాలు పెడుతున్నారు? ఏమీ లేదంటున్నాను కదా, ఇది చెప్పుకోలేని సమస్య అమ్మా ఇది. ఆ, అన్నయ్య నాతో కూడా చెప్పుకోలేని సమస్య. అవును, నీతోనే చెప్పుకోలేని సమస్య ఇది, నీతోనే. నేను చెప్పలేనన్నాను కదా, ఎందుకమ్మా ఇక్కడ వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. అమ్మా అవ్వా. ఏంటి ఆ? ఏమైంది? ఆ? ఆ ఆ? ఏంటమ్మా ఏంటి ఏంటి వెనక చూస్తున్నారు? ఏమైందన్నయ్య? అబ్బా! అబ్బా! పార్వతి, అక్కడే కొట్టాలా పార్వతి? నువ్వు వచ్చో మీ అమ్మలాగే. నేనేమన్నానన్నయ్య, ఇలా అన్నాన. ఆ, పార్వతి, ఇదేదో పెద్ద ప్రమాదంలాగే ఉందే. ప్రమాదం లేదు, ఏమీ లేదు. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. ఏదో కొడుకు లాంటి వాడివని అడిగాను, ఎందుకంత కోపం? నీ పుత్ర వాత్సల్యానికి వెయ్యి దండాలు తల్లి, నువ్వు దయచేసి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. సరేలే. నీకంటే చిన్నదాన్ని, మరి నువ్విలా వంగి వంగి దండాలు పెడితే బాగుండదని అడిగాను, దానికి ఇలా కోప్పడతావా? రా అమ్మా. అబ్బా, ఆ, వెళ్ళండి. ఆ, నీకేమైంది? ఈవిడికేమైంది? నాకేం కాలేదే. ఇదిగో ఇతను చూస్తున్నా కదా, కర్మ అలవాటు అయిపోయింది. పద పద పార్వతి. వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు కాదు, అదేదో సినిమాలో రెండు దయ్యాలుంటాయి కదా, వాళ్ళు వీళ్ళే, వీళ్ళే. అమ్మో, వీళ్ళే. ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడో, నాకు వైద్యం ఎప్పుడు చేస్తాడో.